కార్ల మైలేజ్ విషయంలో కేంద్ర ప్రభుత్వం కొత్త నిబంధనలను సిద్ధం చేసింది. మన దేశంలో కార్లు కొనుగోలు చేసే చాలా మంది మైలేజ్ ను ముఖ్యంగా చూస్తారు. కంపెనీలు చెప్పే మైలేజ్ వాస్తవంగా రోడ్లపై వచ్చే మైలేజ్ మధ్య తేడా భారీగా ఉంటుంది. అందులోనూ ఏసీ ఆన్ చేస్తే మైలేజ్ చాలా తగ్గిపోతుంది. ఈ సమస్యకు పరిష్కారం చూపేందుకే కేంద్ర ప్రభుత్వం కొత్త పరీక్షా నిబంధనలను తీసుకురావాలని నిర్ణయించింది. ప్రస్తుతం కార్ల మైలేజ్ ను పరీక్షించేటప్పుడు ఏసీని ఆఫ్ చేసి ఉంచుతారు. దీంతో కంపెనీలు ప్రకటించే మైలేజ్ ఎక్కువగా ఉంటుంది. కానీ ఎప్పుడైతే మనం రోడ్లపై ప్రయాణిస్తున్నప్పుడు ఏసీని వాడతామో అప్పుడు మైలేజ్ చాలా తక్కువగా వస్తుంది. అందుకే వాస్తవ పరిస్థితులకు దగ్గరగా మైలేజ్ చూపించాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వం ఈ మార్పులు చేస్తోంది. కొత్త నిబంధనల ప్రకారం కార్ల మైలేజ్ ను 2 విధాలుగా పరీక్షిస్తారు. ఒకటి ఏసీ ఆఫ్ లో ఉండగా, మరొకటి ఏసీ ఆన్ లో ఉన్నప్పుడు చూస్తారు. ఈ 2 ఫలితాలను కంపెనీలు తప్పనిసరిగా రోడ్డు రవాణా రహదారుల మంత్రిత్వ శాఖకు వెల్లడించాలి. ఈ కొత్త ఫ్యూయల్ పర్ఫార్మెన్స్ టెస్ట్ కేవలం పెట్రోల్, డీజిల్ కార్లకే కాదు, ఎలక్ట్రిక్ కార్లకు వర్తిస్తుంది. ఎలక్ట్రిక్ కార్ల విషయంలో ఏసీ ఆన్ చేశాక బ్యాటరీ వినియోగం ఎంత పెరుగుతుందో కూడా స్పష్టంగా తెలియజేయాల్సి ఉంటుంది. ఈ కొత్త మైలేజ్ పరీక్షా విధానం 2026 అక్టోబర్ 1వ తేదీ నుంచి అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. దీనికి సంబంధించిన డ్రాఫ్ట్ నిబంధనలను రోడ్డు రవాణా రహదారుల మంత్రిత్వ శాఖ ఇప్పటికే విడుదల చేసింది. ప్రజలు, కార్ల కంపెనీల అభిప్రాయాలను కోరుతోంది. అన్ని సూచనలు పరిశీలించాక తుది నిబంధనలను అమలు చేస్తారు. ఈ మార్పుల వల్ల కార్లు కొనుగోలు చేసే వారికి మరింత స్పష్టత వస్తుంది. షోరూమ్ లో చెప్పే మైలేజ్, రోడ్డుపై వచ్చే మైలేజ్ మధ్య తేడా కూడా తగ్గుతుంది. భవిష్యత్తులో వినియోగదారులు తమ అవసరాలకు సరిపోయే కారును మరింత అవగాహనతో ఎంపిక చేసుకునే అవకాశం దొరుకుతుంది.